ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియోని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే వర్డ్లో పార్ట్ 3 అండి. ఈ పార్ట్ 3లో మనం ఏం నేర్చుకుంటామంటే వర్డ్లో వచ్చేసి ఇక్కడ మనకి హోమ్ రిబ్బన్ ట్యాబ్ ఉంది కదా, ఈ రిబ్బన్ ట్యాబ్లో మనకు ఇక్కడ కట్, కాపీ, ఫార్మాట్ పెయింటర్ అండ్ పేస్ట్ స్పెషల్, పేస్ట్ యాజ్ హైపర్ లింక్ అనే గురించి తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. సింపుల్ నేను ఒక టెక్స్ట్ రాస్తున్నాను. సంజీవ్ అని రాశాను, సంజీవ్ కుమార్ డోట్. ఓకే, మై నేమ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను. కర్సర్ తోటి సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మీకు షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే కూడా మీకు సెలెక్ట్ అవుతుందండి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ ఆరో చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కాపీ చేశాను, పైన కాపీ ఉంది కదా, కాపీ. మీకు షార్ట్ కట్ కీ కూడా ఉందండి, చూడండి ఇక్కడ చూపిస్తుంది Ctrl+C అని. ఓకే, Ctrl+C కొట్టినా కూడా కాపీ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లో పేస్ట్ వచ్చిందా. మళ్ళీ కావాలంటే Ctrl+V కొడితే షార్ట్ కట్ కీ పేస్ట్ అండి. ఓకే, లేదంటే ఇక్కడికి వెళ్ళినా కూడా పేస్ట్ చేయొచ్చు, Ctrl+V పేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, కట్ అంటున్నాను, వెళ్ళిపోయింది. కాపీ చేస్తే అక్కడనే ఉంటుంది, అది కట్ చేస్తే అందులో నుంచి ఆ ప్లేస్లో నుంచి డిలీట్ అయిపోతుంది, కానీ కట్ అయింది. మళ్ళీ మనకు కావాలంటే Ctrl+V కొట్టామనుకోండి వస్తుంది. Ctrl+V అంటే ఏంటి, పేస్ట్. ఓకే, పేస్ట్ వచ్చింది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వస్తుంది. ఓకేనా, అలాగా. కట్ అంటే ఆ ప్లేస్ నుంచి డిలీట్ చేసి కట్ చేసి వేరే ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. కాపీ అంటే ఆ ప్లేస్లో ఉంటుంది, మళ్ళీ దాన్ని వేరేది కూడా దగ్గర కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది కట్, కాపీ అండ్ పేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో పేస్ట్ స్పెషల్. మరి పేస్ట్ స్పెషల్ ఏంటంటే నేను ఇక్కడ కొద్ది షార్ట్ కట్ కీ తోటి కొద్ది టెక్స్ట్ పెడతాను. చూడండి, షార్ట్ కట్ కీ కూడా ఈజ్ కాల్డ్ RAND ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూసారా, టెక్స్ట్ వచ్చింది. అది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసి కాపీ అన్నాను. ఓకే, ఇక్కడ కర్సర్ పెట్టాను, కింద పేస్ట్ స్పెషల్. ఇక్కడ పిక్చర్ విండోస్ మెటా ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే అన్నా, ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇది ఏంటంటే ఇమేజ్ టైప్ లాగా ఉంటుంది, దీంట్లో ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, దీంట్లో ఉంటుంది కానీ దీంట్లో రాదు, అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ యాజ్ హైపర్ లింక్. మరి పేస్ట్ యాజ్ హైపర్ లింక్ ఎలాగో చూద్దాం. మరి ఇది అర్థమైంది కదా, ఇమేజ్ టైప్ లాగా వస్తుంది. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. పేస్ట్ యాజ్ స్పెషల్కి వెళ్ళి పిక్చర్ విండోస్ మెటా ఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకేనా, అది. నెక్స్ట్ ఇక్కడ నేను పైన హోమ్ అని ఏదో రాస్తున్నాను, హెడ్డింగ్ హోమ్ అని రాశాను. సేవ్ చేస్తున్నాను, డెస్క్టాప్ మీద సేవ్ చేశాను హోమ్ అనే పేరుతోటి. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, కాపీ అన్నాను. ఇక్కడ ఆఫీస్ బటన్లో న్యూ ఉంది కదా, న్యూ క్లిక్ చేశాను. బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, క్రియేట్. ఓకే, ఇక్కడ పేస్ట్ స్పెషల్కి వెళ్ళి పేస్ట్ యాజ్ హైపర్ లింక్ ఎట్లనో సేమ్ ఇది కూడా అలాంటిదే. క్లిక్ చేశాను, వచ్చిందా. ఇప్పుడు ఏం చేద్దాం, అంతకుముందుకు ఇది తీసేద్దాం, క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని మీద చూడండి, మనకి ఏం చూపిస్తుంది, కర్సర్ పెట్టగానే Ctrl+click to follow link. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కంట్రోల్ పట్టుకున్నాను, నాకు హ్యాండ్ సింబల్ చూపించి చూసారా, నేను దాన్ని ప్రెస్ చేశాను. ఏమడుగుతుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ కంటిన్యూ అన్నాను. అది ఆ పేజ్ మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇది అనమాట పేస్ట్ యాజ్ హైపర్ లింక్ అంటే. ఇది హైపర్ లింక్ పెట్టుకున్నా కూడా సేమ్ ఇలా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఫార్మాట్ పెయింటర్. ఓకే, ఫార్మాట్ పెయింటర్. నేను కొద్దిగా మళ్ళీ టెక్స్ట్ రాస్తాను. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, ఇంకా కొద్దిగా టెక్స్ట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేస్తానండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను, బోల్డ్ ఇచ్చేస్తున్నాను. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. సంథింగ్ ఒక కలర్ చేపెట్టాను, చూసారా, కలర్ మొక్కలు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే నాకు దీంట్లో ఉన్న బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్ అన్నీ కావాలి నాకు వేరే దానికి సేమ్ యాసెస్ గా. సో మరి అప్పుడు ఏం చేయాలి,
మనకు తెలియదు అంటే ఏది సెలెక్ట్ చేశారనేది మనకు కొద్దిగా అంటే తొందరగా తెలియదు. అన్ని వెతుక్కోవాలి. బోల్ట్ పెట్టాడా, ఐటెలకు పెట్టాడా, ఐటెలను పెట్టాడా, కలర్ పెట్టాడా, ఏ కలర్ పెట్టాడు అని. ఓకే, సో అప్పుడేం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మేట్ పెయింటర్ అని క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, కింది దానికి వేసేస్తున్నాను. వచ్చిందా, ఆల్ మూవ్ చేశాను. మనకు ఫార్మేట్ పెయింటర్ సెలెక్ట్ చేసినప్పుడు హ్యాండ్ బ్రష్ టూల్ చూసారా, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒకటే దానికి వచ్చింది, అయిపోయింది. మరి నాకు కింద ఇంకా వేరే కూడా ఉన్నాయి, సేమ్ అలాంటిదే కలర్ కావాలి, అలాంటి అన్ని కావాలి. మరి అప్పుడు ఏం చేస్తాము, సింపుల్ ఏం లేదండి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి, ఈ ఫార్మాట్ పెయింట్ అని డబుల్ క్లిక్ చేయాలండి. ఏం చేయాలి, డబుల్ క్లిక్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది తీసుకున్నాను, వచ్చింది. ఆ కింద కూడా కావాలి, వచ్చింది. దీన్ని కూడా చేస్తాను, వచ్చింది. ఇంకా బ్రష్ టూల్ ఉందండి, పోలేదు. ఓకేనా, ఇంకా ఆప్షన్లో ఉంది. మరి అది పోవాలంటే ఏం చేయాలి, ఎస్కేప్ కొడితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా, కొట్టేసాను ఇప్పుడు ఎస్కేప్. అది అనమాట, ఇది ఫార్మాట్ పెయింటర్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి పార్ట్ 3లో నేర్చుకుంది ఇది క్లిప్ బోర్డ్ గురించి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి ఫాంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.